హాయ్ గాయ్స్, ముందు వీడియోలో నేను సేఫ్టీ హెల్మెట్ గురించి చెప్పాను అనమాట. ఏ స్టాండర్డ్ ఎలాగా అనేసి. సో ఇప్పుడు మనం సేఫ్టీ గ్లాసెస్ దీని గురించి మాట్లాడదాం. సైట్లో కొన్ని మ్యాండేటరీ పీపీఎస్ అని ఉంటాయి. లైక్ ఎఫ్ఆర్సి అంటే మన కవరాలు కావచ్చు, షూ కావచ్చు, హెల్మెట్ కావచ్చు, ఈ సేఫ్టీ గ్లాసెస్ కావచ్చు. ఇవి మ్యాండేటరీ పీపీఎస్ అనమాట. ఓకేనా? అంటే ఇవి కంపల్సరీగా వర్కర్స్ కానీ ఎవరైనా సైట్లో వస్తే అందరు కూడా దీన్ని వేర్ చేయాలన్నమాట. సో మనం సేఫ్టీ గ్లాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. ఒకటి డార్క్ గ్లాసెస్, ఇంకోటి క్లియర్ గ్లాసెస్. క్లియర్ గ్లాసెస్ అనేవి ఏదైనా ఇన్సైడ్ యాక్టివిటీస్, ఏదైనా బిల్డింగ్ లో ఎక్కడైనా మనం వర్క్ చేసినప్పుడు క్లియర్ గ్లాసెస్ అనేవి వాడతాం. డార్క్ గ్లాసెస్ అనేవి మనం అవుట్ సైడ్ అనమాట, డైరెక్ట్ సన్ లో మనం వర్క్ చేసినప్పుడు వాడతాం అనమాట. దీని స్టాండర్డ్ మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ANSI Z87.1 అని ఉంది కదా, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేది. ఇది స్టాండర్డ్ అనమాట. సమ్ టైమ్స్ మనకి ఇంటర్వ్యూలో అడగచ్చు అనమాట, ఆ సేఫ్టీ గ్లాస్ యొక్క స్టాండర్డ్ ఏంటి అంటే ANSI Z87.1 అని చెప్పొచ్చు. సో హెల్మెట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని ANSI Z89 అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు Z89.1 అని ఉంది. సో ఈ విధంగా స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. ఈ మ్యాండేటరీ పీపీ యొక్క స్టాండర్డ్స్ కూడా మనం తెలుసుకుంటే మంచిది. ఇంటర్వ్యూలో సమ్ టైమ్స్ అన్ని అడుగుతారు అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది మనకి ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో దీంతో ఏటవుతుందంటే మొత్తం ఐ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. ఓకేనా? సో సమ్ టైమ్స్ మనకి సైట్ లో సమ్ శాండ్ స్ట్రోమ్, ఇలా డస్ట్ పార్టికల్స్ ఎక్కువ వస్తుంటాయి. సో అలాంటప్పుడు మనకి ఐ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అదే విధంగా మనం వర్క్ చేసినప్పుడు కూడా ఏదైనా ఒక హ్యామరింగ్ చేసినప్పుడు కానీ, ఏదైనా గ్రైండింగ్ చేసినప్పుడు కానీ సమ్ పార్ట్స్ అనేవి యూనో అవి మనకి కంట్లో ఎగిరి ఐని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనేసి ఆల్వేస్ మనం మేక్ షూర్ చేయాలి. చాలా మంది ఈ గ్లాసెస్ అనేవి హెల్మెట్ లో పెడుతుంటారు అనమాట వర్కర్స్. నేను ఎక్కువ సైట్ లో చూస్తుంటాను, ఇలా హెల్మెట్ లో పెట్టేస్తుంటారు. మనం వాళ్ళకి రిఫ్రెష్ చేస్తూ ఉండాలి, అవేర్నెస్, ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే కరెక్ట్ అనేసి. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా మనం వాళ్ళకి మోటివేట్ చేస్తుండాలి. దీని యొక్క యూజెస్ వాళ్ళకి చెప్తుండాలి అనమాట. అడ్వాంటేజెస్ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇలా 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 అనేసి. సో దిస్ ఈస్ హౌ ఈ రోజు మనం ఈ టాపిక్ అంటే ఈ సేఫ్టీ గ్లాస్ గురించి మనం తెలుసుకున్నాం, స్టాండర్డ్ గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా దీని యూజ్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.